హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకోసం ఒక కొత్త రెసిపీని అయితే తీసుకొచ్చాను. ఆ ఫుడ్ ఐటమ్ ఏంటి అనేది మీరు కూడా చూసి మీ ఇంట్లో తప్పకుండా ఈ ఐటమ్ని ట్రై చేయండి. అండ్ ఈ కర్రీ అనేది కూడా చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది కదా, సో ఈ వర్షంలో మీరు రైస్లోకి ఏం లేదు తినడానికి కర్రీ అనుకున్నప్పుడు ఈ కర్రీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర వేసి మిక్స్ చేశాను. సో నేను ఇప్పుడు ఎగ్స్ కొట్టాలి కాబట్టి నేను ఏం చేశానంటే కారం, ఉప్పు అనేవి మిక్స్ అవ్వడం కోసం, క్లమ్స్ రాకుండా మిక్స్ అవ్వడం కోసం ఫస్ట్ పాలను అయితే పోసి బాగా మిక్స్ చేశాను. తర్వాత నేను చేయాలి అనుకుంటున్న ఐటమ్కి వచ్చేసి నాకు 6 ఎగ్స్ అనేవి పడుతున్నాయి. సో నేను వచ్చేసి 6 ఎగ్స్ అనేది నేను తీసుకొని, నేను ఏదైతే బౌల్లో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర వేసి మిక్స్ చేశానో, పాలు కలిపి మిక్స్ చేశానో అందులో అయితే తీసుకొని బాగా బీట్ చేయాలన్నమాట. అసలు అది ఎలా అంటే ఒక నురుగులాగా వస్తుందన్నమాట. అప్పటి వరకు బాగా బీట్ చేయాలి. బీట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఎక్కడ కూడా కోడిగుడ్డు సొన అనేది కనిపించకూడదు అనమాట. చందమామ అనేది కూడా కనిపించకూడదు. సో బాగా చాలా అంటే చాలా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎక్కడ తెరలు తెరలుగా లేకుండా మొత్తం బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి బాగా మిక్స్ చేస్తున్నాను. నాకు ఇంకా కొంచెం క్లబ్స్ కనపడితే మిక్స్ చేశాను. సో చూసారు కదండి, నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెకైతే ఆయిల్ పూసాను. ఆయిల్ అనేది బాగా అప్లై చేసిన తర్వాత నేను ఏదైతే ఎగ్స్ బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నానో ఆ బ్యాటర్ని నేను ఆయిల్ రాసిన గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నేను ఒక పాన్ తీసుకున్నాను, కుక్కర్ పాన్ అనేది తీసుకున్నాను. దానిలో కొన్ని వాటర్ పోసేసి ఆ వాటర్లో నేను ఏదైతే ఎగ్ బ్యాటర్ తీసుకున్నానో ఆ బ్యాటర్ని ఆ వాటర్లో పెట్టాను. పెట్టిన తర్వాత కానీ మీరు మర్చిపోకండి, పైన అయితే మూత అనేది ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే మనం బాయిల్ చేస్తాము. ఇప్పుడు ఆ వాటర్ అనేది కుక్కర్లో పెడతాము. 3 or 4 విజిల్స్ అనేది రానివ్వాలి. సో మనం ఏం చేస్తామంటే బాయిల్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ అనేది పైన రాకుండా, పైన పడకుండా మనం మూత అనేది కంపల్సరిగా పెట్టుకోవాలి. సో 3 or 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. నాకైతే 4 విజిల్స్ అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి నాకు బ్యాటర్ అనేది ఏ విధంగా రెడీ అయింది అనేది. సో ఒక జున్ను అనేది ఏ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా నాకు బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, చాకు అనేది మీకు కొంచెం ఆయిల్ చేసేసి ఆయిల్లో పెట్టేసి దాన్ని అందులో గుచ్చండి. అప్పుడు మీకు ఎక్కడైనా తడిగా తగిలితే అది ఇంకా క్లియర్గా రెడీ అవ్వనట్టు. సో మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ బ్యాటర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఈ విధంగా నేనైతే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో అది కొంచెం అడుగున అతుక్కుపోయినట్టుంది, రావట్లేదు. సో ఇప్పుడు చూడండి మనకి ఈ బ్యాటర్ అనేది మనకి ఒక జున్నులాగా తయారైపోయిందనమాట. సో ఇప్పుడు నేను తీసిన గిన్నె కూడా చూపిస్తున్నాను చూడండి, కొంచెం అతుక్కుపోయింది. అది కూడా మనం ఫైనల్గా గీరేసుకోవాలన్నమాట నీట్గా. సో వీటిని అయితే నేను పీసెస్గా కట్ చేస్తున్నాను. ఈ జున్ను అన్ని పీసెస్గా కట్ చేస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుంది. కేక్ కంటే సాఫ్ట్గా ఉందన్నమాట, అంత సాఫ్ట్గా ఉంది. సో నేను ఇవి ఏం చేస్తున్నానంటే చిన్న చిన్న పీసెస్గా పల్చగా కట్ చేస్తున్నాను. సో నాకు ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ అనమాట. సో ఈ విధంగా పీసెస్ అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్నాక చూసారా, గిన్నెలో ఏదైతే చివర మిగిలిపోయిందో దాన్ని కూడా నేను కర్రీలో వేసేస్తాను. కాబట్టి నేను అదిగోండి చూసారా, అలా పొడి పొడిగా వచ్చింది. అయినా పర్వాలేదు, కర్రీలో ఏంటంటే మనకి మిక్స్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఒక కళాయి పెట్టేశాను. కళాయిలో ఆయిల్ అయితే పోసేసి ఇప్పుడు ఫస్ట్గా కరివేపాకు అనేది వేస్తున్నాను. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం హీట్ అయ్యాక సిమ్లో అయితే పెట్టుకోండి. మీరు మ్యాక్సిమం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. తర్వాత నేనైతే టర్మరిక్ పౌడర్ అయితే వేసాను, అంటే పసుపు అనేది వేసాను.
తర్వాత నేను కొంచెం ఆనియన్స్ అనేది పేస్ట్ చేసుకొని ఉంచాను. నాకైతే నేను చేసిన ఈ 6 బ్యాటర్స్కి వచ్చేసి నాకు 2 ఆనియన్స్ సరిపోతాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఈ ఉల్లిపాయ అనేది వేయించుకోవాలి. సో వేయించుకున్న తర్వాత కొంచెం కలర్ మారేదాకా పచ్చివాసన పోయేదాకా వేసుకోండి. తర్వాత నేను ఇప్పుడు అల్లం వేస్తున్నాను. అల్లం అనేది కూడా మీకు పచ్చివాసన అనేది పోవాలి. పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోండి. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది, బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసుకోండి. సో అంటే పచ్చివాసన పోవాలి, పోయి మీకు కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తూ ఉండాలి. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తున్నట్టు అనమాట. సో తర్వాత వచ్చేసి నేను ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, చెక్క లవంగాలు, గసగసాలు అన్నీ కలిపి పౌడర్ పట్టాను అనమాట. సో ఆ పౌడర్ అనేది కొంచెం వేసాను. ఇది కూడా మళ్ళీ కొంచెం ఫ్లేవర్ పట్టేలాగా మీరు మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో నేను ఏం చేశానంటే ఒక 1/2 కప్ అనేది పెరుగు తీసుకున్నాను. ఆ పెరుగు అనేది కూడా బాగా బ్యాటర్ని మిక్స్ చేయాలి. ఆ మిక్స్ చేసిన తర్వాత గ్రేవీ కోసం అనమాట, ఇది మనకి కర్రీలో గ్రేవీ కోసము మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, నాకు ఇంకా కొంచెం క్లమ్స్ కనబడుతున్నాయి, అందుకని చెప్పి నేను బాగా మిక్స్ చేస్తున్నాను. సో ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చేలాగా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకున్న ఎగ్స్ని అయితే వేసేయాలి. ఆ ఎగ్ జున్నును అయితే వేసేయాలి. సో వేసి బాగా మిక్స్ చేసుకోండి, అన్నిటికీ పట్టాలన్నమాట. ముక్కలన్నింటికి మనం ఏదైతే గ్రేవీ అనేది తయారు చేసామో అదంతా పట్టాలి. మీకు కాజు పేస్ట్ అన్నీ ఏది ఉన్నా వేసుకోవచ్చండి. కాజు, బాదం, ఇంకా ఏదైనా పేస్ట్లు ఉన్నా కానీ హ్యాపీగా వేసుకోవచ్చు, పచ్చివి అన్నమాట. సో ఇలా నేను తర్వాత ఏం చేశానంటే ఒక గ్లాసు వాటర్ పోసాను. నాకు ఉప్పు అనేది వేసుకోలేదు కాబట్టి తక్కువ వేసాను. సో ఉప్పు అనేది కొంచెమే పడుతుందండి, ఉప్పు అనేది వేసాను. తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఉప్పు, కారం అనేవి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో గ్రేవీ అనేది దగ్గర అయిపోతూ ఉన్నప్పుడు మీరు టమాటా క్యూరీని వేసుకోండి. టమాటా అయితే ఫస్ట్గా మిక్సీ పట్టుకోవాలండి. ఒక 2 టమాటాలు సరిపోయినాయి నాకు. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీ అనేది ఎప్పుడైతే దగ్గరగా పడుతుంది అనుకుంటామో అప్పుడు మనం కొత్తిమీర, పై మసాలా పౌడర్ ఉంటుంది కదా, గరం మసాలా పౌడరు, అవన్నీ కూడా వేసుకోవాలి. సో నేను కొత్తిమీర అండ్ గరం మసాలా పౌడర్ అనేది వేసుకున్నాను. సో ఫైనల్ టచ్ చేయండి ఇది. ఇక మీకు గ్రేవీ దగ్గర అయ్యే వరకు మీరు ఫ్రై చేసుకోండి, అంటే ఉడికించుకోండి. సో మ్యాక్సిమం నా కర్రీ అయితే దగ్గరగా ఉంది. సో కొంచెం గ్రేవీ అనేది ఇంకొంచెం ఇంకిపోవాలి. ఫైనల్ టచ్ అండి, ఇంకా అయిపోయింది, ఇంకిపోయింది, నూనె అనేది పైకి తేలుతుంది కదా. సో కర్రీ ఈజ్ రెడీ అన్నమాట. సో టేస్ట్ చేసుకోవచ్చు మనం. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీలో, రోటీలో లేదా రైస్లో తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీరు తిన్న తర్వాత ఎలా ఉందో నాకు టేస్ట్ అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. సో అప్పటి వరకు మన ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.